డైమండ్ రింగ్ పెట్టారా లేదా? పెడితే వీడియో కాల్ చేసి నాకు చూపెట్టాలి కదా. నాకేం అర్థం కావట్లేదే, పిచ్చెక్కిపోతుంది. ఏంటి హడావిడి? ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు? భద్రావతి, ఈ రోజు నీ రాశిఫలం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఈ రోజు రాశిఫలంలో ఆ శ్రీమన్నారాయణుడి కటాక్షం ఉంది నీకు. అంటే మన శ్రీహరి రోజు డైమండ్ రింగ్ తో ఇంటికి వస్తున్నాడు అన్నమాట. ఓహో, నువ్వు అలా వెళ్తున్నావా? అమ్మమ్మా, ఇది ఈ రోజుది కాదు, నిన్నటిది. తాతయ్య మోసం చేస్తున్నారు. ఇది మామూలేగా. వెళ్ళండి, పెళ్లి పని చూసుకోండి. శ్రీమన్నారాయణ. సరే అమ్మో, నువ్వు వెళ్ళి క్యాలెండర్ అక్కడ తగిలించు. ఇదేమో ఫోన్ ఎత్తి చావట్లేదు. లక్ష్మి, ఏంటండి? ఇక్కడ ఈ 3 రోజులు ఉండి తిరిగి మా ఇంటికి వెళ్లేంత వరకు మీ చెల్లెలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నన్ను ఒక ఆట ఆడేసుకుంటారు. వాళ్ళంతేనండి, ఏదో సరదా కోసం. మీరేం అనుకోకండి. అబ్బే చచ్చా, నేనెందుకు అనుకుంటాను? అయినా మరదలతో సరసాలు సరదాగా ఉంటాయిగా. అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నట్టున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో అమ్మా. ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు? చెప్పమ్మా. ఏమైంది? ఏమైందేంటమ్మా? డైమండ్ రింగ్ పెట్టారా లేదా? భోజనమే కదమ్మా, ఇదిగో ఏర్పాటు చేస్తున్నారు, తినాలి. రే, నేనొకటి మాట్లాడుతుంటే నువ్వొకటి మాట్లాడుతున్నావేంటి? డైమండ్ రింగ్ పెట్టారా లేదా అది మాత్రం చెప్పు. అది ఇంకా లేదమ్మా. సరే ఉంటాను, బాయ్. రే, మళ్ళీ పెట్టేశాడు. అయినా వీడేంటి అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు? ఏమై ఉంటుందబ్బా? కొంపదీసి డైమండ్ రింగ్ అడిగినందుకు ఏమైనా గొడవ జరిగి ఉంటుందా? డైమండ్ రింగ్ అడగడం తప్ప? అసలు రింగ్ అడగడమే తప్ప? ఏంటండి అత్తయ్య గారు ఏం అడుగుతున్నారు? అదే పెళ్ళైంది కదా, పైగా నేను ఇక్కడికి వచ్చాను కదా, ఆఫీస్ లో లీవ్ అప్లై చేసావా లేదా ఇంకా అని అడుగుతుంది. ఓ నిజమేనండి, మీరు లీవ్ తీసుకున్నారు కదా? నేను తీసేసుకున్నాను. నేను కూడా లీవ్ కోసం ఆఫీస్ కి లెటర్ పంపించాలి. ఓ అక్క, బావగారు రండి, భోంచేద్దురు గాని. రండి రండి.